రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎట్లా ఉన్నాడు అంటే ఏం చేస్తుండు మనకు రేవంత్ రెడ్డి రేషన్ బియ్యం ఇస్తుండు కదా అవి పాలిసి కొలిసి ఇస్తుండు అంతే కదా సన్న బియ్యం అని ఇస్తుండు మనకేం సన్న బియ్యం ఇస్తుండా ఇస్తలేడు కదా అన్న బియ్యం ఇస్తానా చెప్తాను సన్న బియ్యం అసలు ఇస్తలేడు సన్న బియ్యం ఇచ్చేటి వేరే ఉన్నాయి రేషన్ బియ్యం ఇచ్చేటి వేరే ఉంటాయి దొడ్డు బియ్యం సన్న బియ్యం అని కాదు అవి పాలిసి కొలిసి ఇస్తుండు అందరికి అది ఒరిజినల్ సన్న బియ్యం కాదు ఒరిజినల్ సన్న బియ్యం కాదు ఒరిజినల్ సన్న బియ్యం అవిటికి ఇవిటికి చూపెట్టనా అది మరి ఎవరు అమ్మట్లేదు కదా అందరు ఇంట్లో పెట్టుకుంటున్నారు తింటున్నారు కదా అమ్మేసేవాళ్ళు ఇప్పుడు అమ్మట్లేదు కదా అమ్మట్లేదు కాబట్టి సన్నం ఉన్నాయి కాబట్టి తింటున్నారు మరి పడేరేం కదా ఎవరికి అమ్మరేం కదా ఏదేదో అన్నారు కదా మరి ఇప్పుడు మరి సన్న బియ్యం అంటే వాళ్ళు చేసుంటే ఇది వచ్చిన బట్టి అది ఉంది ఇప్పుడు ఏం నచ్చింది ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో రేవంత్ ప్రభుత్వం ఏం రాదు వాడు రాడు కూడా కేసీఆర్ కావాలి నాకు ఫ్రీ బస్ పెట్టాడు మీకు ఫ్రీ బస్ ఏం పాడాడు ఫ్రీ బస్ లా ఒకడు గుద్దుకున్నాడు ఒకడు అందుకున్నాడు ఆడవాళ్ళు కూర్చున్నాడ మగవాళ్ళు లేచున్నాడ ఏంటది ప్రయోజనం లేదు దానివల్ల ఏం లేదు తీసేయమని చెప్పాడు రేవంత్ రెడ్డి కరెంట్ కూడా ఫ్రీ ఇస్తున్నాడు కరెంట్ బిల్ ఎవరికి ఇస్తుండు కరెంట్ బిల్ మాకైతే ఎవరికి ఇవ్వలేదు ఇచ్చడానికి ఇచ్చిండు రుణమాఫీ రుణమాఫీ కూడా లేదు ఏ మార్పు కూడా లేదు రైతు బంధు ఇచ్చారంటున్నారు రైతు బంధు లేదు అని కొంతమంది రేవంత్ ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తారంటావు కేసీఆర్ మళ్ళీ కేసీఆర్ అంతే అంతే